ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బలహీన వర్గాలు కానీ ముఖ్యంగా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ఎక్కువ మంది నా బిడ్డలందరూ కూడా తల్లిదండ్రులను దగ్గర చదివించే స్తోమత లేకను ఎన్నో ఇబ్బందులు ఉండి, ఎందుకంటే నేను పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తిగా పేదరికం అంటే ఎంతో నాకు బాగా తెలుసని సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. అయితే చదివే శక్తి ఉన్నా చదివించే వాళ్ళు లేక, మన కుటుంబ స్తోమత లేక, మన తల్లిదండ్రులు కూడా అర్ధ ఆకలితో మేము పడే కష్టం నా బిడ్డలైనా పడుతుందని చెప్పి మిమ్మల్ని ఈ మాత్రం ఈ స్థాయి కన్నా పంపించినందుకు మీరు ఆ తల్లిదండ్రులకు మొదలు రుణపడి ఉండాలి. తర్వాత చలపతిరావు లాంటి విద్యావేత్త, ఆయన మీకు ఒక మార్గదర్శి. కేవలం విద్యా సంస్థే కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీ జీవితంలో ప్రతి అడుగులో మీకు చలపతిరావు గారు కనిపిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఎన్నో బాధలు నా గాడికి వస్తాడు. నేను అందరు ఎంపీల మాదిరిగా బడాయి చేసే ఎంపీని కాదు. నేను మీరు ఎప్పుడైనా చూడండి, 7 గంటలకే లుంగి మీద బయట కూర్చుంటారు. ఎవరిన వాడు ఇంత లెక్క బస్ కిరాయి లేక రాలేని వాడు, వామ్మో ఎంపీ అంటే ఎట్లుంటుందో అనేవాళ్ళ, లేక ఎంపీ పొద్దుగాల అయితేనే ఉంటాడని పుట్టేడు బాధలతో వస్తాడు. అందుకని నేను ఆ నిరుపేదలకు ఉదయం కూడా చూసి 7 కాదు 8 కాదు, మీరు ఎప్పుడైనా చూడండి, నేను చిన్నతనం అనుకోను. ఈ యొక్క ఇంత పెద్ద పదవి మీకు తెలుసో లేదో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేద వర్గాల నయా పైస ఖర్చు లేకుండా ఒక లింగయ్య యాదవ్ని ఎంపీ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నాలాంటి వారికి, ఒక సుజనా చౌదరికో ఒక సీఎం రమేష్కో 1000 కోట్లు వ్యాపారాలు తీసుకునే వాళ్లకు 100 కోట్లు పార్టీలకు ఖర్చు పెట్టి ఇచ్చే పదవిని ఒక్క ఛాయ కూడా దాక్కుండా నాలాంటి బీదవాడికి ఇచ్చినందుకు ఎన్ని జన్మలెత్తినా నేను కేసీఆర్ రుణం, పేద ప్రజల యొక్క రుణం తీర్చుకోలేనని చెప్పి అందుకనే నిజంగా ఈ పదవి పేదల పదవి, బలహీన వర్గాల పదవి, నిజాయితీ పనుల కోసం, మంచితనం కోసం పోరాడే ప్రతి వ్యక్తి వెనక ఖచ్చితంగా నేను ఉంటాను. అందులో చలపతిరావు గారు ఒకరు ఈ యొక్క క్యారెక్టర్ విషయంలో మీకు మనవి చేస్తున్నాను. నాకు వస్తాడు ఎప్పుడైనా లెటర్ కావాలంటే, చలపతిరావు గారు ఏంది ఇప్పుడంటే నేను ఎంపీనైనా, నేను చాలా బాధలు పడుకుంటే ఓ పార్టీ ఆర్గనైజేషన్ 13 ఏళ్ళు ఉమ్మడి నల్గొండ లాంటి జిల్లాలో ఎన్నో ఒడిదొడుకులు ఉండే జిల్లాలో 13 ఏళ్ళు ఉండాలంటే కష్టం. నిరాడంబరుడు, గర్వం లేదు, ఆయన మనసులో ఏముంటుందో ఏం బాధపడతాడో తప్ప ఇంకోరికి చెప్పుకోడు. ఒకరి మీద ఉన్నది లేని చెప్పే వ్యక్తిత్వం కాదు. కాబట్టి ఆయనకు భగవంతుడు కూడా ఈ స్థాయిని కల్పించాడు. ఏమమ్మా నేను చూస్తున్నాను, చాలామంది నర్సింగ్ కోర్సులు స్కూళ్ళు ఉన్నాయి, ఇన్స్పెక్షన్ వచ్చేనాడు బోర్డు ఒకరికాడ అడుక్కొస్తారు, కేబుల్ బల్లాలు ఒకరికాడ అడుక్కొస్తారు, ఇంకేంటి అయ్యో ఐటమ్స్ తెస్తారు, వాళ్ళకి బిర్యానీలు పెడతారు, అకామిడేషన్ కల్పిస్తారు, సంతకం పెట్టించుకుంటారు, ఎలగొడతారు. అటువంటి సంస్థలు ఉన్నాయి. కానీ చలపతిరావు లాంటి వ్యక్తి ఆ రోజుల్లోనే తనకున్నటువంటి 8 ఎకరాల భూమిని అమ్మి 4 కోట్ల రూపాయలు పెట్టి ఇంత పెద్ద సంస్థను కట్టాడు. అది ఎక్కడ కూడా ఇటువంటి స్కూల్ నేను చూడలేదని సందర్భంగా మీకు అకామిడేషన్ విషయంలో కానీ, మీకు బాత్రూముల విషయంలో కానీ, భోజనం విషయంలో కానీ సిస్టమేటిక్గా నడుపుతున్నటువంటి తీరు నాకు తెలుసు. ఇప్పుడున్నటువంటి సమాజంలో ఒక 300 మంది అమ్మాయిలను నల్గొండలో కానీ ఇక్కడ కానీ ఒక కాలేజీలో నడిపి ఉంచడం అంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మేనేజ్మెంట్కు తెలుస్తుంది, మీకు కూడా కొంతవరకు తెలుసు. అందుకే నేను పార్లమెంట్